మీ నాన్నగారు చనిపోయాక మీ అమ్మగారు నిన్ను ఎంతో కష్టపడి పెంచారు. నీకు మంచి అమ్మాయి మంచి జీతం వచ్చిందని తన్ని ఒంటరిని చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. కానీ మీ అమ్మ జీవితమే నువ్వు కదరా, అదెలా మర్చిపోయావు? నిన్ను చూడకుండా ఉండలేనని నిన్ను హాస్టల్లో కూడా వేలేదురా మీ అమ్మ. అలాంటిది మీ అమ్మను నువ్వు డైరెక్ట్గా ఓల్డేజ్ హోమ్లోనే వేయాలనుకుంటున్నావా? పైగా నెల నెలా తన ఖర్చులకి ముష్టి వేస్తాడంట. పేరెంట్స్ ఉన్నంతకాలం తమ పిల్లలకి ఎలాంటి కష్టం రాకుండా జీవితాంతం కష్టపడి పెంచుకుంటారు. తిరిగి మీ దగ్గర నుంచి ఏమీ ఆశించర్రా. చివరి క్షణాల్లో తమ పిల్లలు పక్క నుండి కాస్తంత ప్రేమను పంచితే చాలు, హ్యాపీగా చనిపోవాలనుకుంటారు. మనకు రెక్కలు వచ్చాయి కదా అని ఎగిరెళ్ళిపోతే వాళ్ళు నడవలేక అక్కడే ఆగిపోతారురా. మనం సంతోషంగా వాళ్ళ ముందు తిరుగుతుంటే వాళ్ళు మన ఊహల్లోనే బ్రతికేస్తారు. మీ దారి మీరు చూసుకొని హ్యాపీగా వెళ్ళిపోతే ఆ ఒంటరితనం భరించలేక ప్రాణం ఎప్పుడు పోద్దా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు.